సో జనరల్‌గా ఈ మధ్య యంగ్ పీపుల్‌లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మేము ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మా కాళ్ళలో ఏంటి రోడ్ మ్యాప్స్ వచ్చాయా నీ కాళ్ళలో అని మాట్లాడుకుంటూ ఉన్నాము. సో అదేనా వారికోస్ వెయిన్స్ అంటే ఈజ్ ఇట్ సీరియస్? చాలా మందిలో ఈ వెయిన్స్ అనేవి గ్రీనిష్ గా ఉండి బూయిష్ గ్రీన్ గా రైట్. ఉండి నిజంగానే ఒక గూగుల్ మ్యాప్ లాగా రోడ్ మ్యాప్ లాగా అటు ఇటు చూపిస్తా ఉంటాయి. బట్ మామూలుగా మన గూగుల్ మ్యాప్ అయితే ఏదో ఒక డైరెక్షన్ చూపిస్తా ఉంటది కానీ ఇది మీకు జబ్బుకి సంకేతం చూపిస్తున్నట్టు మనం అనుకోవాలి. దీన్ని డెఫినెట్ గా వారికోస్ వెయిన్స్ అని అంటాము. కాకపోతే ఎంత సీరియస్ గా ఉంది ఏంటి అనేది మన వాస్కులర్ సెంటర్ చిరంజీవి హాస్పిటల్కి వచ్చినట్టయితే మనం డాప్లర్ స్కాన్ లో చూసి మీ రోడ్ మ్యాప్ యొక్క డైరెక్షన్ కరెక్ట్ చేసి పంపిస్తాం. సో వారికోస్ వెయిన్స్ కి ఏజ్ ని బట్టి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అవునమ్మా, వారికోస్ వెయిన్స్ మనకి ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరిలో అయితే మనకి అబౌవ్ 40 to 60 years లో చాలా కామన్ గా చూస్తుంటాం ఈ వారికోస్ వెయిన్స్ సమస్య. బట్ ఈ రోజుల్లో యంగర్ పీపుల్ లైక్ అబౌవ్ 30లో కూడా కామన్ గా చూస్తున్నాము. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువసేపు కూర్చుంటాము, ఎక్కువసేపు నుంచుంటాము. వీళ్ళ యంగర్ ఏజ్ లో కూడా మనం చూస్తూ ఉంటాము డెఫినెట్ గా వారికోస్ వెయిన్స్. ఎవరిలో అయితే జెనెటికల్ ప్రిపాండరెన్స్ లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నదో వాళ్ళలో కూడా ఎర్లీగా చూడడం అనేది జరుగుతుంది.